అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ముందుగా నా రివ్యూస్ చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చూసి కింద కామెంట్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. నేనేమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను. అండ్ కరోనా ఇంకా తగ్గలేదు. జాగ్రత్త. అందరూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని బయటికి వెళ్ళి సామాజిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండమని నా మనవి. ఇవాళ ఎపిసోడ్కి వస్తే, నేను అమెజాన్ ప్రైమ్లో బ్యాండిట్స్ అని ఒక వెబ్ సిరీస్ చూశాను. దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇది ఏంటి అంటే ఒక సంగీత సరస్వతి, మొత్తం అంతా దాని గురించే ఉంటుంది. ఒక విద్వాంసులు ఉంటారు. ఆ విద్వాంసులు అతనికి తర్వాత వయసు అయిపోతూ ఉంటుంది. అతను తర్వాత తన ఏమంటారు దాన్ని, వారసుడు ఉంటారు కదా, ఆ వారసుడిని ఎవరు అని ప్రకటించాల్సిన సమయం, ఆ వారసుడిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు కూడా వయసు అయిపోతుంది. మహారాజులు వాళ్ళు ఉంటారు. ఇదంతా మనకి గుజరాత్, రాజస్థాన్ సంథింగ్ అలా ఉంటుంది కదా, అక్కడే జరుగుతుంది. అందులో అయితే ఏమీ చూపించలేదు, కానీ ఆ ప్రదేశం అని చూపించిన దాంట్లో అర్థమైపోతుంది అనమాట. ఇంతకీ ఏంటంటే రాజులు వాళ్ళు ఉంటారు. ఆ రాజులు ఆస్థానిక విద్వాంసుడుగా ఒకళ్ళు ఉంటారు. ఆయనకి గండపిండేరం అలా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది అసలు మొదలెవడం కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక ఎత్తు ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడున్న పాష్ కల్చర్లో, ఇప్పుడున్న పాప్ సింగింగ్లో, మనకి యూట్యూబ్లో ఎక్కువగా చూడడం, తర్వాత ఏంటి అంటారు వెస్టర్న్ సింగింగ్ అది ఉంటుంది కదా, ఇలాగ చేస్తూ ఒక అమ్మాయి ఉంటుంది. తను ఈ యూట్యూబ్లో వాటిలో చాలా ఒక ఫ్యాన్ బేస్ కానీ, ఒక మంచి ఇది కానీ, ఒక మంచి స్టార్ పెర్ఫార్మర్గా కానీ ఉంటుందన్నమాట. అలాగా పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి ఉన్న వాళ్ళకి, ఇలాగ పూర్తిగా ఏమంటారు దాన్ని, సాంప్రదాయ సంగీతం ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కలిసి వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక వెబ్ సిరీస్ మొత్తం సారాంశం అయితే అదనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే, చెప్పారు కదా, ఈయనకి ఒక మనవడు ఉంటాడు. ఆ మనవడికి సంగీతం అంటే చాలా చాలా ఇష్టము, అభిమానం. తను చాలా బాగా చేస్తాడు. కానీ అతనికి ఏంటంటే తాతగారి నుంచి ఆ సమ్మతి అనేది రాదు. ఇతనికి ఇంకా చాలా బాగా రావట్లేదు. ఇతను తీసుకెళ్ళి వేరొక ఉద్యోగంలో పడేస్తారు. ఆ ఉద్యోగంలో పాడేస్తే ఆ ఉద్యోగం తను చేయలేక, తన దృష్టి అంతా సంగీతం మీద ఉండి, మనసంతా అక్కడుండి అలా తను ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇతను హీరోయిన్కి కలుస్తాడు. కలిసి అంటే ఒక పెర్ఫార్మెన్స్లో కలిసి, అప్పుడు అక్కడ ఒక గుక్క తిప్పుకోకుండా ఒక్క 2 నిమిషాలు పడేస్తాడు. అసలు అది చాలా బాగుంటుందన్నమాట. ఒక గుక్క తిప్పుకోకుండా స్వరం చాలా పైకి వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలాగ పడేస్తాడు. అది పడేసిన తర్వాత అక్కడి నుంచి హీరోయిన్ కూడా ఇతనికి అట్రాక్ట్ అవుతుంది. అంటే చాలా బాగా పాడాడని, వేరేలాగా కాదు, పాటల పరంగానే చెప్తున్నా. చాలా బాగా పాడాడనుకుని తను రికార్డ్ చేసుకునే ఉంటుంది. ఈ లోపల ఇక్కడ తాతగారి దగ్గరికి వచ్చి తన ప్రతిభను చూపిస్తే, అప్పుడు తాతగారు కూడా అతని కింద తీసుకుందామని చెప్పి అతను సమ్మతిని తీసుకుని, నేను నా తర్వాత నీకు కంకణంలాగా కట్టి, ఆ కట్టిన తర్వాత తనకి నేర్పి, తన తర్వాత వారసుని తన కింద చేయాల్సిన సందర్భం వస్తుందన్నమాట. ఈ లోపల రేపొద్దున చేస్తారనగా, ఈ లోపల ఇక్కడ ఈ హీరోయిన్ వచ్చి ఇక్కడ వేరే సందర్భంలో వచ్చి అక్కడ ఇరుక్కుపోతారనమాట. అక్కడ ఇరుక్కుపోయి పోలీస్ స్టేషన్లో ఉండి అలాగ కొంచెం ఇబ్బంది పడిపోయి ఇంటికి ఆలస్యంగా వస్తాడని చెప్పి ఆయన ఒప్పుకోకపోతే, తనకి సంగీతం మీద ఉన్న ఏమంటారని ఆ పట్టు, చాలా ఇష్టం అదంతా ఉంది కదా, అక్కసి అదంతా ఉంది కదా, దాంతో నేను ఏమంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటాడు. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఏమి అంత చిన్న చితక విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అది అసలు ఎవరూ చేయలేరు. అంటే ఒక్క చోటే అడుక్కుని ఒక్క ముద్ద తిని, తర్వాత ఒక కొవ్వొత్తులు పెట్టి ఆ కొవ్వొత్తులు పూర్తిగా అయ్యేంత వరకు ఏమంటారు దాన్ని, ఆ సాధన చేసి, తర్వాత కట్టిక నేల మీద ఏమీ తినకుండా ఏమీ తాకకుండా అలా పడుకుని అలాగ ఒక 15 రోజులు ఎంత ఉంటుంది. అయితే చేయడం చాలా కష్టం. అది ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు, నువ్వు చేయలేవని అంటారు. కానీ ఇతనికి ఏంటంటే సంగీతం మీద ఉన్న మక్కువతోటి తను అది చేస్తాడు. అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన ఒప్పుకుని ఇతనికి మళ్ళీ ఏమంటారు దాన్ని,
సంగీత సాధన అనేది మొదలుపెడతారు. ఈ లోపల ఏమవుతుందంటే వాళ్ళ నాన్నకి, హీరో వాళ్ళ నాన్నకి అప్పులున్నాయి. ఆ అప్పులు వాళ్ళు వాళ్ళని వెంబడిస్తున్నారు. మొత్తం వాళ్ళ ఇల్లంతా ఉంటుంది కదా, హవేలీ అంటారనమాట. ఆ ఇల్లంతా అప్పులో ఉంది. బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలాగా అది తెలిసి అప్పుడు ఏం చేయాలి అంటుంటే ఈ లోపల ఇక్కడ హీరోయిన్ కలిసింది కదా, తను ఏంటంటే నువ్వు నాతో కలిసి పాడతా, నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పడం. ఇక్కడ తండ్రి అప్పు తీర్చడానికి అతను తీస్తాడు. కానీ అతను నా ముఖం నేను ఎవ్వరికి చూపించను, నా ముఖం చూపించకుండానే నేను చేస్తాను అని అలా చేసి అలాగ డబ్బులు తీసుకుని అలాగే నెమ్మదిగా ఆ అప్పులు కట్టుకోవడం అలా చేస్తూ ఉంటాడు. ఈలోగా వాళ్ళ నాన్నకు కూడా అక్కడ చాలా బాగుంటుంది తెలుసా. అంటే ఇక్కడ పాడాలి వెస్టర్న్ పాశ్చాత్యంలో పాడాలి, ఇక్కడ సంప్రదాయంలో పాడాలి. ఇక్కడేమో చాలా తక్కువ గొంతులో లో గొంతులో పాడమంటారు, అక్కడేమో చాలా పై గొంతులో పాడమంటారు. ఆ ఎపిసోడ్ అంతా నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. అలాగుండగా ఇక్కడ ఇతను మాస్క్ వేసుకుని ఒక మాస్క్ మ్యాన్ లాగా ఒక పేరు పెట్టుకుని ఏమంటారు దాన్ని, టీవీలో వాటిలో యూట్యూబ్లో వాటిలో వస్తే ఇక్కడ బాగా వచ్చి డబ్బులు కొంచెం వస్తూ ఉంటే ఇంటిని అప్పులోంచి బయటికి తీసుకెళ్ళడానికి తండ్రి కూడా అది ఒప్పిస్తే అప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది అనమాట. కొన్ని యాడ్స్ లాగా అలా చేసి ఎలాగైనా సంపాదించేసి అలా చేస్తాడు. ఈలోగా కరెక్ట్గా ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది, భలే ఉంటుంది ఎపిసోడ్. ఇవన్నీ ఎపిసోడ్ చివరిలో వస్తాయి, అంటే నెక్స్ట్ ఏంటి అని ఉత్కంఠ అలా పట్టుకోవడానికి అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇతను కొడుకు, చెప్పాను కదా సంగీత విద్వాంసుడు కొడుకు అనమాట. అందులో కూడా మళ్ళీ చాలా కథలు ఉంటాయి, కమర్షియల్గా బాగా హై రేంజ్కి తీసుకెళ్తారు. ఇలా అయిపోయిన తర్వాత అతను ఏంటి అంటే తండ్రి దగ్గరికి రావడానికి అతను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నా వారసుడు వీడు, నువ్వు కాదు అని అంటాడు. ఆయనకి వీడికి కొంచెం ఏవో కొన్ని క్లాషెస్, మొదటి భార్య రెండో భార్య అతని ప్రేమను తెప్పించడం అలా చాలా చాలా ఉంటాయి. హీరోయిన్ తల్లికి అతనికి కూడా అలాగే చెప్పాను కదా, కమర్షియల్ థింగ్స్ కూడా చాలా బాగా అందులో చూపిస్తారు. ఇదంతా అయిన తర్వాత ఎలాగన్నా పోటీ పెట్టాలి, పోటీ పెట్టి వీళ్ళిద్దరి మధ్యన ఎవరు నెగ్గితే వాళ్ళే తర్వాత సంగీత విద్వాంసుడు అన్నట్టు పెడతారు. ఈ లోపల ఏంటి అంటే హీరోయిన్కి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర అక్కడ కూడా కొంచెం ఉండి అవి కూడా బయటకు వస్తాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి చాలా బాగా చూపిస్తారనమాట. ఇలా అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఎలాగ అతను ఏమంటారు దాన్ని, మాస్క్ మ్యాన్ అనేది రివీల్ అవుతుంది. ఆ రివీల్ అయిన తర్వాత ఈ తాతను వీళ్ళని ఎలా ఒప్పించడానికి, ఆ పోటీలో ఎలా ఉండడానికి అలా చాలా చూసి ఇందులో కూడా ఒకటి వస్తుంది. ఈ హీరో తల్లి ఉంటుంది కదా, ఆవిడ చాలా పెద్ద విద్వాంసురాలు, సంగీత విద్వాంసురాలే. వాళ్ళ మామగారిని కూడా ఆవిడ ఓడించి చేసింది. అలాంటి ఆవిడ్ని ఈయన వాళ్ళ కొడుక్కి పెళ్లి చేసేసి ఇంట్లో బందీ చేసేసి నువ్వు ఇంటిని మాత్రమే చూసుకో, నువ్వు ఇంకా సంగీతానికి నువ్వు అందులోకి వెళ్ళొద్దు అని చెప్పేసేసాడు. అలా బంధించేసేసి ఉంచేశారనమాట. అప్పుడు కొడుకుని గెలిపించడానికి ఆవిడ మళ్ళీ వచ్చి కొడుకుకి సంగీతం నేర్పించి అలా చేసి ఆ తర్వాత ఆ కాంపిటీషన్కి వెళ్ళి ఎలాగ చేస్తారు ఏంటి, అక్కడ మధ్యలో కొంచెం కుటుంబ బంధాలు అవిని చూపించడం, కుటుంబంలో కొంచెం చిన్న ఇబ్బందులు ఇవన్నీ చూపించడం. తర్వాత తాతగారికి ఏమో ఇంటిని అప్పులోంచి బయటకు తీసుకురావడానికే మనవాడు ఇంత కష్టపడ్డాడు అని తెలియడం. ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఏమంటారు దాన్ని, మళ్ళీ ఆయన కూడా ఒప్పుకుని మొత్తం ఏమంటారు దాన్ని ఆ కాంపిటీషన్ కూడా చేసి మధ్యలో కూడా ఏమవుతుందంటే ఈ ముసలాయనికి కూడా ఆరోగ్యం అస్సలు బాగోదు, దానికి కూడా ఒక 50 లక్షలు ఎంతో డబ్బులు కావాల్సి వస్తాయి. ఏముంటుందని ఆ వైద్యానికి చెవికి ఏదో ఉంటుంది, అలా ఉండి అలా అన్నీ చూపిస్తారనమాట. ఇందులో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, రొమాన్స్ అవి కూడా చాలా బాగానే చూపిస్తాడు. ఇలా అంతా అయిపోయిన తర్వాత చివరికి మనవడే గెలిచి ఎలాగ సంగీత విద్వాంసుడు అయ్యాడు అనేదన్నమాట ఈ కథ అంతా. అంటే నేను కొట్టేది ఇచ్చేలాగే చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంది. మార్క్స్ వేయడం గురించి దాని గురించి కాదు, కానీ రివ్యూస్ కంటే నేనైతే 3.5 వేస్తాను. ఇందులో ప్లస్ మైనస్ ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఎంటర్టైనే, ఇది చిన్న స్క్రీనా పెద్ద స్క్రీన్ ఏదన్నా, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అవి రావడం వల్ల మనకు కూడా ఇంకా చేసేవాళ్ళు కూడా పెరిగారు, మనం కూడా ఇంకా చాలా ఎంటర్టైన్ అవ్వడం కూడా చాలా ఎక్కువైంది కదా. బాగుంది, బాగా చూపించారు. కానీ ఏంటంటే కొంచెం వెస్ట్రన్ కల్చర్ అనేది బాగా ఎక్కువగా చూపించేసేసి అలాంటివి కొంచెం ఎక్కువ చూపించేశారు. ఇప్పుడు వీటిలో రేటింగ్లు అవి ఏమీ ఉండవు కదా, ఇందులో సెన్సార్ కటింగ్లు కూడా ఏమి ఉండవు కదా. చూస్తారు వాళ్ళ యాప్లో పెట్టుకుంటారు, జనాలు చూస్తారు, అలా ఉంది.
బాగుందనే చెప్పాలి. మనం కాసేపు చూసి ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు. వెళ్ళి చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉందన్నమాట. బందిష్ ప్యాండిట్స్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.